వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేస్తున్న ఈ 6x2x2 సరిచుక్క ముగ్గుని చూస్తూ నేర్చుకుంటూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల గంగని కంటిన్యూస్గా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అవమానించడానికి, గంగ చదువుకోలేదు, డబ్బు తీసుకురాలేదు, మర్యాదలు తీసుకురాలేదు అని కావాలనే పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతుంటుంది. కానీ ఈసారి విజయేంద్ర ప్రతాప్ మాత్రం తీవ్రంగా ఖండిస్తారు శకుంతలని. ఎవరి గెస్ట్ల ముందైతే అవమానించాలని ట్రై చేసిందో శకుంతల, వాళ్ళకి ఒక ఫైల్ని తీసుకొచ్చి చూపిస్తారు. చూడండి, ఒకసారి ఫైల్ చూడండి. గంగా బాక్సింగ్ ఛాంపియన్ అవ్వబోతుంది. 5 దేశాలు పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్లో గంగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఆ విషయమే పేపర్లో పడింది. ఈ కట్టింగ్స్ అన్నీ మా కోడలు గంగావే. గంగా నిజంగా డబ్బు చదువు లేనమ్మాయి అవ్వచ్చు, కానీ నిలువెత్తు సంస్కారం ఉంది. ఒక్కసారి గంగా అని పిలవగానే ఏంటయ్యగారు, ఏంటమ్మగారు అని చెప్పి వచ్చి పిలిచి అవసరమైనవి చూసుకునేంత సంస్కారం, ఉన్నత మనసు గంగకుంది. వాటితో పోలిస్తే చదువు అనేది చాలా చిన్న విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు, విజయేంద్ర ప్రతాప్, ఇందుమతి, రాఘవ అందరూ అలా ఇంకా గంగని ప్రేస్ చేస్తూ, గంగని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అది చూస్తూ తట్టుకోలేకపోతూ ఉంటుంది శకుంతల. అందరూ ఈ గంగకి బాగా అలవాటు పడిపోయారు. పడండి పడండి, అలవాటు పడండి. ఏదో ఒకరోజు ఆ గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు నేనంటే ఏంటో చూస్తారు అని శకుంతల మాత్రం చాలా ఇరిటేటింగ్గా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గంగా అండ్ రుద్ర ఇద్దరు విశ్వనాథం ఇంటికి రీచ్ అవుతారు. రీచ్ అయిన వెంటనే ఇంకా అలా జయ బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకుంటూ, ఇప్పుడు నేనంటే ఏంటో గంగకి వాళ్ళకి ఖచ్చితంగా చూపించాలి అని చెప్పి గంగతో మళ్ళీ కాంపిటీషన్లో కాంపీట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ దెర్ ఈజ్ నో ఛాన్స్, బికాస్ గంగ ఈజ్ వెరీ టాలెంటెడ్. కాబట్టి ఇంకా గంగ బాగా కొడుతుందనమాట జయాని. ఇంకా అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం వచ్చి క్లాప్స్ కొడుతూ ఉంటారు. విశ్వనాథం గంగని ప్రైజ్ చేయడం చూసి జయకి చాలా జలస్ వస్తుంది. ఇంకా వెంటనే అక్కడి నుండి జయ వెళ్ళిపోవాలనుకుంటే, జయ ఎక్కడికి అని అడుగుతారు. మీరు నా ముందే తని పొగుడుతుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్నగారు. ఓడిపోయిన నన్ను ఓదార్చకుండా గెలిచిన తనకి చప్పట్లు కొడుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది నాన్నగారు అని అంటుంది. చూడు, నువ్వు బాధపడ్డంలో తప్పేమీ లేదు, కానీ ఇదే కరెక్ట్గా అలసుగా తీసుకున్న వల్ల కాదేమోనని కృంగిపోకూడదు. అయినా గెలుపు ఓటములు అనేవి స్పోర్ట్స్లో కామన్ అని, స్పోర్టివ్గా తీసుకోవాలని నీకు చాలాసార్లు చెప్పాను. కానీ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. ఓకే, సంథింగ్ ఇస్ బట్ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. గంగా కంగ్రాచులేషన్స్ అని అంటారు. రుద్ర కూడా చూస్తూ ఉంటారు. స్పెషల్గా ఇవాళ కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నారు మావయ్య అని అడుగుతారు. ఎందుకు అంటే ఒక సంథింగ్ స్పెషల్ అండ్ న్యూ ట్విస్ట్ ఇప్పుడు రాబోయింది కాబట్టి. గంగా బాక్సింగ్ ఛాంపియన్షిప్కి దగ్గరలో ఉంది. ఇంకొక వారం రోజుల్లో గంగకి బాక్సింగ్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి గంగని స్పాన్సర్ చేయడానికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అయితే ముందుకొచ్చింది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు బాక్సింగ్ కాంపిటీషన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది కదా, బాక్సింగ్కి కావాల్సిన ఐటమ్స్ కానీ, గంగకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, గంగే గెలుస్తుంది అని వాళ్ళు నమ్మి గంగపై పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం అనమాట ఈ స్పాన్సర్షిప్ అనేది. సో స్పాన్సర్షిప్ రావడం అనేది చాలా పెద్ద ఛాన్స్ గంగకి. గంగ ఒకవేళ బాక్సింగ్ ఛాంపియన్ అయిన తర్వాత కూడా కొన్ని బ్రాండ్ కొలాబరేషన్స్ చేస్తూ, గంగని కొంత ఫిట్నెస్కి వాటికి బ్రాండ్గా వాడుకుంటూ గంగ ఇంకా ఇంకా ఎత్తుకు ఎదిగేలాంటి ఆపర్చునిటీ ఇది. సో ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇంకా గంగ కూడా అలా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం, చూడు గంగా, వాళ్ళు ముందుకి వచ్చి నీకు స్పాన్సర్ చేస్తున్నారంటే నిజంగా నీది గోల్డెన్ హ్యాండ్. నువ్వు బాక్సింగ్కి ఇంకా ఇంకా బాగా గట్టిగా కష్టపడి ప్రిపేర్ అయితే వాళ్ళు నిన్ను ఖచ్చితంగా హైట్స్కి తీసుకెళ్తారని చెప్పేసరికి పాపం గంగ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే నేను నిజంగా ఇది సాధించేదాన్ని కాదేమో. మీ గుడ్ విల్లింగ్ చూసి కూడా వాళ్ళు వచ్చి ఉంటారు కదా సార్ అని అంటారు. అవును మావయ్య, ఇందులో క్రెడిట్ కూడా మీది ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మీ శిష్యురాలు అనగానే వాళ్ళకి చాలా నమ్మకం కలిగి ఉంటుంది అనేసరికి మొత్తం మీరు నాకెందుకు క్రెడిట్ ఇస్తున్నారు? నో,
ఇదంతా ఓన్లీ బికాజ్ ఆఫ్ గంగ టాలెంట్ అని చెప్పి గంగ భుజంపై ప్యాట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా గంగ ఈ విషయాన్ని ఎలా అయినా ఇంట్లో వాళ్ళందరితో చెప్పాలి సార్, ఖచ్చితంగా చెప్పాలి, అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి పాపం గంగ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అలా ఆ విషయాన్ని అయితే చెప్పాలి అని చెప్పి స్వీట్స్ తీసుకొని ఇంటికి వెళ్తుంది. ఆ పెద్దోరు పెద్దోరు అని చెప్పి ఇంకా అలా ఆయన అయితే పిలుస్తుంది. అందరూ వస్తారనమాట. అందరూ వచ్చి చూస్తుంటే ఏమైందమ్మా గంగ అని అంటారు. ముందు స్వీట్ తీసుకోండి పెద్దోరు, స్వీట్ తీసుకోండి ముందని చెప్పి అందరికీ స్వీట్ ఇస్తూ, గంగోరు నాకు స్పాన్సరింగ్ చేయడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు వచ్చారంటే పెద్దోరు అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా తన ఆపర్చునిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా అదంతా విని అక్కడే ఉన్న శకుంతల చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతుందన్నమాట శకుంతల అయితే. ఇంకా అలా గంగ పాపం అమాయకంగా శకుంతల దగ్గరికి వచ్చి, ఇదిగోండి స్వీట్ తీసుకోండి అమ్మగారు, నన్ను ఆశీర్వదించండి అని ఆశీర్వదించమని కాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటుంటే వెంటనే వెనక్కి జరుగుతుంది శకుంతల. ఒక్కసారిగా అలా ఇంకా గంగకేం అర్థం కాదు. రుద్ర కూడా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారనమాట. గంగ పాపం ఏం మాట్లాడకుండా ఉంటే, చూడు నువ్వేం సాధించినా నాకేమీ అవసరం లేదు, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి మనిషిలా నేను నిన్ను చూడను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా పాపం గంగ చాలా బాధపడుతూ ఉంటే రుద్ర ఏమో పక్కకి వచ్చేస్తాడు. అప్పుడే కరెక్ట్గా రంగా రుద్ర దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా ఏంటిది, 2 రోజుల నుండి నేను నిన్ను గమనిస్తున్నాను, గంగని అత్తయ్య ఎన్ని మాటలు అంటున్నారో కానీ నువ్వు ఒక్క మాట కూడా అనటం లేదు, కనీసం వాళ్ళకి ఏం చెప్పటం లేదు కూడా, ఎందుకు బావా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు నిజంగా గంగపై ఎలాంటి అభిమానం లేదా, ప్రేమ లేదా, నీ భార్యని అంటున్నారని కొంచెం కూడా నీకు ఆత్మాభిమానం లేదా అని అడుగుతారు. చూడు నువ్వు అడిగిన ప్రతి వాటికి నా దగ్గర సమాధానం ఉంది రంగా, కానీ సమాధానం కంటే మించి నేను ఇప్పుడు ఆలోచించాలి అనుకుంటున్నాను. అదేంటో తెలుసా, నాకు మా పెద్దమ్మని నువ్వు ఎప్పటి నుండి చూస్తున్నావు, ఈ ఇంటికి వచ్చిన కొన్ని నెలల నుండే చూస్తున్నావు, కానీ నేను చిన్నప్పటి నుండి మా పెద్దమ్మని చూస్తున్నాను. మా పెద్దమ్మ క్యారెక్టర్ తెలిసిన వాడిగా మాట్లాడుతున్నాను. మా పెద్దమ్మ ఎప్పుడు లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే టైప్ కాదు. యాక్చువల్లీ లోపల ఏదుందో అది మాత్రమే మా పెద్దమ్మ మాట్లాడుతుంది. కానీ ఈ 2 రోజుల నుండి గంగపై తను చూపిస్తున్న ఒక చిరాకు, ఒక థింగ్ ఏదైతే ఉందో అది నిజంగా నాకు కూడా షాక్ కలిగిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మా పెద్దమ్మని ఇలా చూడలేదు. తను లోపల ఏదో దాచుకొని బయటికి గంగని కోపంగా చూస్తుంది, కోప్పడుతుంది. అదేంటి అనేది నేను తెలుసుకొని ఆ సమస్యని క్లియర్ చేయాలి. అప్పుడు మాత్రమే పెద్దమ్మ బిహేవియర్కి కారణం ఏంటి అని అందరూ తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రుద్ర. ఏంటో బావ ఇలాగే మాట్లాడతాడు, కానీ నాకు మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. పాపం గంగ ఎంతలా బాధపడుతుందో అని ఇంకా అలా గంగ దగ్గరికి వెళ్తే గంగ ఏమో పాపం అలా చూస్తూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పటి వరకు బాక్సింగ్ చేసే వచ్చావు కదా, ఇప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి అడుగుతారు. లేదన్నయ్య, అమ్మగారు ఎప్పుడెప్పుడు నన్ను ఇలా అవమానిస్తున్న ప్రతిసారి నాకు ఇంకా కోపం పెరిగిపోతూనే ఉంది. ఇంకా నాకు బాక్సింగ్లో నేను గట్టిగా గెలవాలి అనే ఒక తపన అనేది ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా పాపం ఫిక్స్ అవుతుంది. అలా గంగ అయితే ఈ పట్టుదల, కృషి, కసి నీకు ఖచ్చితంగా ఉండాలి. గెలిచినప్పుడు ఏ నోర్లైతే తిట్టాయో అవే నోర్లు నిన్ను సంతోషంగా చూడాలని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా రంగా అయితే ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా వీరు అలా చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ప్రీతి ఏమో నడుచుకుంటూ వస్తుంది. వీరు వైపు చూసి, ఏవండి మీరు ఎందుకండి ఈ మధ్య ఎందుకో టెన్షన్గా కనబడుతున్నారు అని అడుగుతుంటే, నేనా టెన్షనా, అలాంటిదేమీ లేదే అని అంటారు. ఏవండి మీరు మెహందీ ఫంక్షన్లో పదే స్టోర్ రూమ్ వైపు వెళ్ళి రావడం నేను గమనించాను, నేను చూశాను, కానీ మీరు మాత్రం ఏమీ సమాధానం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. నాకెందుకో మిమ్మల్ని అడగచ్చో అడగకూడదో నాకు తెలియదు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. మీరు ఈ మధ్య నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారనిపిస్తుంది. నిజం చెప్పండి, నాపై నమ్మకం ఉంచి చెప్పండి, ఏం దాస్తున్నారు నా దగ్గర అని చెప్పి అడుగుతారు. వెంటనే నేనేమీ దాచి పెట్టట్లేదు ప్రీతి, అయినా
నీ దగ్గర దాచడానికి ఏముంటుంది చెప్పు? ఏమైనా ఉంటుందా? నేను మామూలుగానే ఉన్నాను. ఏదో ఏదో బిజినెస్ టెన్షన్ మాత్రమే. అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పి కవర్ చేస్తూ ఇంకలా అక్కడి నుండైతే వెళ్ళిపోతాడనమాట వీరు. అప్పుడే ఇంక వీరు వైపు చూస్తూ ఉండిపోతుంది ప్రీతి. ఇంక వీరుకు వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. వస్తున్నాను అని చెప్పి ఇంక బాక్సింగ్ అకాడమీకి అయితే బయలుదేరుతారు. చూడు, కార్పొరేట్ వరల్డ్ నుండి గంగకి ఆఫర్ రావడం అంటే అది చిన్న విషయం కాదు. గంగ ఓడిపోతుందని మా ఎవ్వరితో పెట్టుబడి పెట్టనివ్వలేదు. నీ ఫ్యామిలీ అని వెనకేసుకొని వస్తున్నావా? తను గెలవాలని మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నావా అని అడుగుతారు ఆ స్పాన్సర్స్ అందరూ. అంటే ఈ వీరు తరపున బాక్సింగ్ అకాడమీకి సంబంధించిన స్పాన్సర్స్ అందరూ. ఇంకా వెంటనే వీరు షటప్, గంగ నాకెప్పుడు శత్రువే, తనేమీ నాకు కరెక్ట్ కాదు, తనపై నేను ఎలాంటి అభిమానం చూపించటం లేదు, ఇది నిజం. గంగ ఓడిపోతుంది, ఓడిపోయేలా చేస్తా. గంగ చేతులతోనే కదా బాక్సింగ్ చేసేది, అలాంటి చేతులే లేకపోతే ఏం జరుగుతుంది అనేసరికి వెంటనే అలా చూస్తూ ఉంటారు. అంటే అవును, గంగ చెయ్యి విరిగేలా చేస్తా, అప్పుడు గంగ ఏమీ చేయలేదు కదా అని చెప్పి ఇంకా అలా వెంటనే గంగనైతే ఖచ్చితంగా బాక్సింగ్కి ఎలిజిబుల్ కాకుండా చేయాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇది ఇలా ఉండగా రుద్ర మాత్రం అలా ఇంకా ఆ పిఏ గురించి, అంటే రామనాథం పిఏ గురించి వెతుకుతూనే ఉంటారు. అదే టైంలో రామనాథం గారి పిఏ ఇక్కడికి రాలేదు అనేసరికి, లేదు సార్, ఆయన ఇంకా ఇక్కడికి రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లేమో అప్పుడే కరెక్ట్గా లాక్ చేసి ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు ఉండేవారు ఇప్పుడెందుకు ఇల్లు లాక్ చేస్తుంది, అంటే ఏమైంది అని చెప్పి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటారు. ఇతను ఇక్కడి వెళ్ళిపోయాడు అనేసరికి, సార్ ఇప్పుడే వాళ్ళు బస్ స్టాప్కి బయలుదేరారు సార్ అని చెప్తారు. ఇంక వెంటనే అలా బయలుదేరుతాడనమాట తను కూడా, రుద్ర కూడా బస్ స్టాప్కి బయలుదేరి ఇంక వెంటనే వాళ్ళు బస్సు ఎక్కుతున్న వాళ్ళనైతే అడ్డుకుంటారు. అడ్డుకొని ఏం జరుగుతుంది, మీరెందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు అని అడిగేసరికి, ఎవరు సార్ మీరు అని చెప్పి ఇంక అడుగుతారు. నేనెవరో మీకు తెలుసని నాకు తెలుసు, చెప్పు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అడుగుతారు. ఇంక అతని భార్య ఏమో, ఏమైందండి, ఎందుకు మీరు ఇలా సైలెంట్గా ఉన్నారు, ఆయన ఏమడుగుతున్నారంటే, చూడండి అమ్మా, మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చమ్మా, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఈయన గురువు గారు మీకు తెలిసే ఉంటారు కదా, స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం గారు అని అంటారు. అవును సార్, ఆయన మాకు అన్నం పెట్టిన దేవుడు. మా ఆయన ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆయన మాకు ఆపదలోండి ఆదుకున్నారు అని అంటారు. ఆయన మమ్మల్ని ఒక కన్న బిడ్డల్లా చూసుకున్నారు అని అనేసరికి ఇంక వెంటనే అలా అసిస్టెంట్ చూస్తూ ఉంటాడు. అలాంటి ఆయన్ని ఒకరు దారుణంగా యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఆ చంపేసింది ఎవరో మీ భర్తకి తెలుసు, తెలిసి కూడా నిజాన్ని దాచిపెడుతున్నాడు, నిజాన్ని చెప్పటం లేదు. అలాంటప్పుడు మీ భర్త నోట్లో నుండి నిజం రప్పించాలి కదమ్మా, నిజం తెలిసేలా చేయాలి కదా అని అంటారు రుద్ర. వెంటనే ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటయ్యా, ఆయన చెప్పేది నిజమా? ఎవరు గురువుగారిని చంపారో మీకు తెలుసా? డబ్బు కోసం ఈ విషయాన్ని దాచిపెడుతున్నారా? తప్పు అలా చేయకూడదు. అంత మంచివారు చనిపోయినప్పుడు ఆ కారణం ఎవడో తెలుసుకుని వాడిని శిక్షించాలి, కానీ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇంకా చాలా అంటే చాలా గట్టిగా నిలదీసేసరికి రుద్ర కాలు పట్టుకుంటాడు అతనైతే, అసిస్టెంట్ పట్టుకొని, నిజంగా నేను చేసింది ఎంత పెద్ద తప్పు మీరు తెలిసేలా చేశారు బాబు, నేను ఖచ్చితంగా నిజం మీకు చెప్పేస్తానని చెప్పి ఇంకా నిజాన్ని అయితే చెప్తాడు. వీరునే ఇదంతా చేశాడని చెప్తాడు, నాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారని చెప్తారు. కాబట్టే ఇంకా అలా ఏమీ మాట్లాడకుండా రుద్ర, ఈ విషయాన్ని ఇంకెవ్వరితో నేను చెప్పమన్నప్పుడు చెప్పు, సరేనా అని అతిపెద్ద నిజాన్ని సేకరించి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.